హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక చిన్న కథ నేను మీ ముందుకు వచ్చాను. ఇది కూడా తెలివితేటలకు సంబంధించిందే. మన చందమామ కథలు ఎప్పుడూ తెలివితేటల మీద చాలా ఫోకస్ చేస్తుంది. ఎన్నో కథలు తెలివితేటలకు సంబంధించినవే మన చందమామ కథలో చెప్తారు. ఎందుకంటే మన పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలివితేటల గురించి, సమయస్ఫూర్తి గురించి నేర్పించినప్పుడు వారు వాటిని జీవితంలో అలవర్చుకొని అవి తప్పకుండా పెద్దవారైనప్పుడు వారికి పనికొస్తాయి. వారిని ఒక గొప్ప వ్యక్తిగా మారడంలో ఎంతో సహాయపడతాయి. కాబట్టి అటువంటి ఒక కథను నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కథ పేరు మరుగుజ్జు రాక్షసి. ఇది 1994 డిసెంబర్లో ప్రచురితమైంది. మరి ఆ మరుగుజ్జు రాక్షసి ఎవరు, అది ఏం చేసింది, అవన్నీ చూసిన తర్వాత ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా దీనికి ఒక లైక్, మీకు నచ్చిన పాయింట్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మన చందమామ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే చాలా ధన్యవాదాలు. లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంట సింబల్ కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి డైరెక్ట్గా వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగనగనగా రామాపురంలో ఉండే శకుంతల తల్లి తండ్రి లేని పిల్ల. ఆమె సవతి తల్లి ఆమెను అన్ని విధాలుగా రాచి రంపాన పెడుతుండేది. శకుంతలది కళ్ళు జిగేలు అనిపించే అందం. కానీ ఆమె సవతి చెల్లెళ్ళిద్దరూ బొత్తిగా అనాకారులు. దానివల్ల మరిన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. వారిద్దరికీ పెళ్లి కాకపోయేసరికి అదంతా శకుంతల వల్లే అని వారందరూ నమ్మసాగారు. ఈ అరిష్టప్పీనుగు పుణ్యాన నా పిల్లలకు పెళ్ళయ్యే గీతే లేనట్టుగా ఉంది అంటూ సవతి తల్లి శకుంతలను రోజుకొకసారైనా తిడుతుండేది. ఇలా ఉండగా శకుంతల సవతి తల్లి తన మేనమామతో మంతనాలాడి శకుంతలను గ్రామంలోని ఒక ధనికుడైన ముసలివాడికి అంటగట్టాలని పథకం వేసింది. ఈ సంగతి తెలుసుకున్న శకుంతల ఒకనాడు చీకటి పడే వేళ మెల్లగా ఇంటి నుంచి తప్పించుకుంది. పక్కనే ఉన్న అడవిలో ఒక చింతతోపు వద్దకు వెళ్ళింది. అక్కడ ఒక ముసల్ది ఉంటుంది. అడవిలో ఎండుపుల్లలు ఏరుకోవడానికి వెళ్ళేటప్పుడు శకుంతల ఆ ముసల్దాన్ని చాలాసార్లు చూసింది. అది ఒక మంత్రగత్తె అని, దాని వద్దకు వెళ్ళొద్దని చాలామంది ఊరి వాళ్ళు చెప్పేవారు. కానీ ఆ ముసలావిడ ఎప్పుడూ శాంతంగా ఉండడం, మంచిగా మాట్లాడడం ఇవన్నీ గమనించిన శకుంతలకు ఎందుకో ఆమెను నమ్మాలనిపించింది. మెల్లగా ఆమె వద్దకు వెళ్ళింది. ఆమెవి పిల్లి కళ్ళు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో, రాగి రంగు జుట్టుతో భయం గొలిపేలా ఉంది. ముసలిది శకుంతలను చూస్తూనే, నువ్వు అడవిలో ఎండు పుల్లలు ఏరుతుంటావు కదా, చాలాసార్లు చూశాను. చీకటి పడేవేళ ఇక్కడేం చేస్తున్నావే అని అడిగింది. శకుంతల ముసల్దానికి తనకు రానున్న విపత్తు అంతా చెప్పింది. ముసల్ది ఆమెను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. ఏ లెక్కన చూసినా సవతి తల్లికి నీ మీద అధికారం చెలాయించే హక్కు లేదు. మా అక్క మంత్రాల మరిడమ్మ చచ్చిపోయేదాకా ఇద్దరం ఈ గుడిసెలోనే ఉండేవాళ్ళం. 10 ఏళ్లుగా ఒంటరిగానే బతుకుతున్నాను నేను. నీకు తగిన భర్త దొరికే వరకు ఇక్కడే ఉండు. నీ సవతి తల్లిలో చుట్టాలో ఎవరైనా ఇక్కడికి వస్తే నిలువునా బూడిద చేస్తాను అన్నది కోపంగా. శకుంతల ముసల్దాన్ని గట్టిగా హత్తుకొని ఏడ్చింది. ముసలావిడ బాధపడొద్దంటూ ఆమెను ఓదార్చి అక్కడే పడుకోబెట్టింది. ఇక ఆనాటి నుంచి ముసలావిడ శకుంతలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. ఇంటి పనంతా శకుంతల చేసేది. దాంతో ఆమె ప్రాణం హాయిగా ఉంది. ఆ ముసలి మంత్రిగత్తకు ఒక ఒంటెద్దు బండి ఉంది. ఒంటెద్దు బండి అంటే ఒక ఎద్దు తీసుకెళ్లే బండి అన్నమాట. జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఎడ్ల బండికి 2 ఎడ్లు ఉంటాయి. కానీ ఒకప్పుడు ఒంటెద్దు బండి కూడా ఉండేది. అది ఇలా ఉంటుందన్నమాట. ఆ ముసలావిడ ప్రతి నెల అడవిలో దొరికిన చింతపండు అంతా ఏరుకుని సంచుల నిండా నింపి బండిలో వేసుకుని రాజధాని నగరంలో జరిగే సంతలోకి వెళ్ళేది. అక్కడ చింతపండును అమ్మి తనకు కావలసిన నెలసరి సరుకులు తెచ్చుకుంటుండేది. ముసలావిడ ఈసారి సంతకు వెళ్లే పని శకుంతలకు చెప్పింది. శకుంతల ఇప్పటి వరకు ఎప్పుడూ రాజధానికి వెళ్ళలేదు. కానీ రాజధానికి వెళితే కోటలు చూడొచ్చు, అక్కడ యువరాణిని, యువరాజును, మహారాజును కలిసే అవకాశం కూడా దొరుకుతుంది అని శకుంతల ఎప్పుడూ అనుకుంటుండేది. అటువంటి అవకాశం ఇప్పుడు వచ్చేసరికి శకుంతల చాలా సంతోషించింది. ఆమె ఒంటెద్దు బండి తీసుకుని చింతపండు బస్తాలను దాని మీద వేసింది. అడవి మార్గాన మెల్లగా రాజధానికేసి బయలుదేరింది. అలా తను వెళుతుండగా ఒక గుబురు చెట్టు మీద నుంచి ఒక మరుగుజ్జు బ్రహ్మరాక్షసి బండి మీదికి దూకింది. ఆహా, ఎంత అందమైన పిల్లవే, దేవతా కన్యలా ఉన్నావు. ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు తెలుసా అంటూ చప్పట్లు చరిచింది. అది భయంకరంగా ఉంది.
కానీ మరుగుజ్జు రూపంలో ఉండడం వల్ల శకుంతలకు కాస్త ధైర్యం వచ్చింది. ఆమె మెల్లగా దానితో, రాజధాని సంతలో చింతపండు అమ్మడానికి వెళుతున్నాను, బండికి అడ్డం లేగు, అసలు ఎవరు నువ్వు అన్నది విసుగ్గా. దానికి మరుగుజ్జు రాక్షసి ముఖం చిన్నబుచ్చుకొని, అమ్మా తల్లి, నన్ను కూడా సంతకు తీసుకుపోవే, పొట్టిదాన్ని కావడంతో రాక్షసులందరూ నన్ను గేలి చేస్తున్నారు, అందుకే ఇక్కడ ఈ చెట్టు మీద ఒంటరి బతుకు బతుకుతున్నాను, ఈ బతుకు నాకు కూడా చాలా విసుగ్గా ఉందే అన్నది. శకుంతల జాలిపడి, అయ్యో అలా అంటావా, నిన్ను చూస్తే జాలేస్తుంది, కానీ నువ్వు ఒక రాక్షసివి, నిన్ను రాజధానికి తీసుకెళ్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను ఇబ్బందుల్లో పడదలుచుకోలేదు, ఇప్పటికే నాకు ఎన్నో ఇబ్బందులున్నాయి, వాటన్నింటినీ తట్టుకొని ఒక ముసలావిడ దగ్గర బతుకుతున్నాను అంటూ తన కథ అంతా చెప్పుకుంది. దానికి మరుగుజ్జు రాక్షసి చిన్నగా నిట్టూర్చింది. అయ్యో నీ కథ కూడా నాలాంటిదేనే, కాకపోతే నాకు పెళ్లి చేసుకునే నాదుడే లేడు, నువ్వు అందగత్తవు కాబట్టి ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవడానికి వస్తారు, నాతో ఇలా ధైర్యంగా మాట్లాడిన వారే లేరు, నువ్వు అందంగా ఉండడమే కాదు నీకు చాలా తెలివితేటలు కూడా ఉన్నాయి, అది నిన్ను చూస్తూనే తెలుస్తుంది, నన్ను కూడా కాస్త రాజధాని వరకు తీసుకెళ్ళవు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది బతిమలాడుతూ. శకుంతలకు జాలేసింది. సరే, నిన్ను ఒక గోతాంలో పెట్టి దాని మూతి బిగిస్తాను, గాలి పీల్చుకునేందుకు మాట్లాడేందుకు నీ ముక్కు దగ్గర నోటి దగ్గర గోతాంలో చిల్లులు పెడతాను, సరేనా రాక్షసి అన్నది. రాక్షసి, అదేం పిలిపే, నాకు మంచి పేరుంది అన్నది రాక్షసి. ఆహా, ఏమిటో నీ పేరు అన్నది శకుంతల పరిహాసంగా. నా పేరు యువరాణి, నేను ఎప్పటికైనా ఒక మహారాజును పెళ్లి చేసుకుని యువరాణిని అవుతానని మా అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టారు, నాకు నా పేరంటే చాలా ఇష్టం సుమా, నన్ను నా పేరుతోనే పిలవాలి మరి అన్నది. అయ్యో దానికేం భాగ్యం పొట్టి యువరాణి, తప్పకుండా అలాగే పిలుస్తాను అన్నది శకుంతల. అదిగో మళ్ళీ పొట్టిదంటున్నావు అంటూ చిన్నబుచ్చుకుంది మరుగుజ్జు రాక్షసి. శకుంతల రాక్షసి ఇద్దరూ నవ్వుతూనే ఆ రాక్షసిని ఒక గోతంలో వేసి దాని మూతి గట్టిగా బిగించింది. కన్నాలు పెడుతున్నప్పుడు ఆ రాక్షసి, ఒసేయ్ నా కళ్ళ దగ్గర కూడా 2 రంధ్రాలు పెట్టవే, రాజధాని అందాలు నేను కూడా చూడాలిగా అన్నది రాక్షసి. అలాగే అలాగే అంటూ ఆ రాక్షసి కళ్ళ దగ్గర కూడా 2 రంధ్రాలను పెట్టింది శకుంతల. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం అయ్యేసరికి రాజధాని చేరుకున్నారు. శకుంతల వద్ద 3 గోతాములున్నాయి, 2 చింతపండు, ఒక దాంట్లో రాక్షసి ఉంది. శకుంతల 3 గోతాంలను కిందికి దింపి, గోతాం చింతపండు 50 రూపాయలు అంటూ కేకలు వేయసాగింది. ఇంతలో దూరంగా పీచు మిఠాయి వాడు వెళ్తున్నాడు. వాడి కేకలు విన్న మరుగుజ్జు రాక్షసి, ఒసే శకుంతల, ఏమిటే పీచు మిఠాయి అంటే, నేనెప్పుడూ తినలేదు, కాస్త కొని తెచ్చి రుచి చూపించవే అన్నది మెల్లగా. అయ్యో దాందేం భాగ్యం, ఇప్పుడే తెస్తాను, కానీ నా చింతపండు ఎవరు చూస్తారు అంటూ అటూ ఇటూ చూసింది. పక్కనే బెల్లం అచ్చులు అమ్ముతున్న ఒక కుర్రవాణ్ణి చూసింది. తన చింతపండు గోతాంలో చూస్తూ ఉండమని, ఎవరైనా వస్తే 50 రూపాయలకు వాటిని అమ్మమని చెప్పింది. అయితే 3వ గోతాంలో రాక్షసి ఉన్న విషయం మాత్రం చెప్పలేదు. తాను పీచుమిఠాయి వాడి కోసం వెళ్లేసరికి వాడు కాస్త దూరం వెళ్ళిపోయాడు. శకుంతల వాడిని వెతుక్కుంటూ అటూ ఇటూ తిరిగి ఒక పావు గంట తర్వాత ఆ పీచుమిఠాయి వాడు కనిపించాడు. వాడి దగ్గర కాస్త పీచుమిఠాయి కొనుక్కొని మళ్ళీ తిరిగి వచ్చింది. వచ్చి చూసేసరికి గోతాములు లేవు. శకుంతల కంగారు పడిపోయింది. చుట్టూ చూసేంత లోపల బెల్లమచ్చులు అమ్ముతున్నవాడు కనిపించాడు. అక్క ఇదిగో అంటూ ఆమె చేతిలో 150 రూపాయలు పెడుతూ, పెద్ద శ్రమేమీ లేకుండానే నీ చింతపండు అంతా అమ్ముడుపోయింది, రాజభట్లు వచ్చారు, 3 గోతాముల చింతపండు తీసుకుపోయారు, తెల్లవారితే రాకుమారి పెళ్లి కదా, వారికి అవసరం ఉంటుంది కదా అన్నాడు. ఇది విన్న శకుంతలకు ముచ్చెమటలు పోశాయి. తనను నమ్మి వచ్చిన మరుగుజ్జు రాక్షసిని ఇలా మోసం చేశానని భయపడిపోయింది. రాజభట్లు ఆ గోతాంలో ఉన్నది చింతపండు కాదు అని గుర్తిస్తే రాక్షసికే కాదు తనకు కూడా ప్రమాదం. ఆమెకు రాక్షసి ప్రాణభయము తన ప్రాణభయము పట్టుకుంది. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజప్రాసాదం చేరుకుంది. అక్కడ ఎంతో మంది ఆడా మగ నౌకర్లు అందరూ కూరగాయలు కోస్తూ అటు ఇటు సామాన్లను మోస్తూ కనిపించారు. కొంతమంది మూటలను ఎత్తుకొని రాజప్రాసాదానికి వెనక ఉన్న ఉద్యానవనానికి పక్కగా ఒక చావిడిలో దించుతున్నారు. అయితే సామాన్లన్నీ ఆ చావిడిలో ఉంచుతున్నారన్న విషయం శకుంతలకు అర్థమైంది. కాబట్టి తన మూటలు కూడా అక్కడే ఉండాలి, వాళ్లతో కలిసి చావిడికి వెళితే అది దొరుకుతుంది అని తను అనుకుంది. వెంటనే వారిలో ఒకరిగా కలిసిపోయి అక్కడ మూలగా పడి ఉన్న ఇంకో గోతాంని ఎత్తుకొని తాను కూడా చావిడి వైపుకు బయలుదేరింది.
చావిడి చేరుకునేసరికి అక్కడ చింతపండు గోతాములు కనిపించాయి. ఆమె తాను మోసుకొచ్చిన మూటను ఒకచోట దించి తన చింతపండు మూటల వద్దకు మెల్లగా వెళ్ళి యువరాణి యువరాణి అంటూ పిలిచింది. అప్పుడు రాక్షసి, ఒసే శకుంతల, నువ్వేనా? ఎక్కడికి పోయావే? వీళ్ళెవరో నన్ను ఎత్తుకొచ్చేశారు. నేను బయటికి వస్తే భయపడి నన్ను ఏమైనా చేస్తారేమోనని నేనేమీ చెయ్యట్లేదు. ఇంతకీ పీచు మిఠాయి తెచ్చావా అన్నది రాక్షసి. నీ పీచు మిఠాయి బంగారంగాను, ఇప్పుడు మన ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం ఉంది. ముందు వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగో ఆలోచించు అన్నది శకుంతల. పొద్దెక్కితే యువరాణి గారి పెళ్ళాట, కాబట్టి సాయంత్రం అయ్యి కాస్త చీకటి పడే వరకు మనిద్దరం ఇక్కడే ఉండడం మంచిది. అప్పటి లోపల నేను ఇక్కడి నుంచి పారిపోవడానికి ఏదైనా దారి వెతుకుతాను, అర్థమైందా అన్నది. సరే గాని నా పీచు మిఠాయి నాకు ఇచ్చేయి అంది మరుగుజ్జి రాక్షసి. శకుంతల నెత్తి బాదుకుంటూ మెల్లగా పీచు మిఠాయిని దానికి ఇచ్చింది. ఒసేయ్, ఈ గోతాముడి విప్పవే అన్నది రాక్షసి. అలాగే అలాగే అంటూ మెల్లగా గోతాముడి కూడా విప్పేసింది. అప్పటికే సూర్యాస్తమయం అవుతుంది. మెల్లగా చీకటి కూడా పడుతుంది. అక్కడి నుంచి బయలుదేరేందుకు దారి వెతుకుతూ ఉద్యానవనానికి వెళ్ళింది శకుంతల. అక్కడ ఒక పొదరింటి చాటున విచారంగా కూర్చొని ఉన్న ఒక యువతి కనిపించింది శకుంతలకు. ఆమె దుస్తులు తీరు చూసి శకుంతల ఆమెను రాకుమారిగా ఇట్టే గుర్తించింది. ఏమిటి రాకుమారి, తెల్లవారితే పెళ్లి, ఈ వేళప్పుడు ఇక్కడేం చేస్తున్నారు? మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ఏమిటి అని అడిగింది శకుంతల. రాజకుమారి నివ్వెరపోయింది. శకుంతల కేసి చూసింది. ఎవరు నువ్వు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీకెలా తెలుసు అని అడిగింది. దానికి శకుంతల చిన్నగా నవ్వింది. నెల రోజుల క్రితం నేను మీ పరిస్థితిలోనే ఉన్నానండి. ఆ ఇష్టం లేని పెళ్లి తప్పించుకునేందుకు ఇంటి నుంచే పారిపోయాను అన్నది. అది వింటూనే రాకుమారి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె దేవి ఆలయంలో విగ్రహాలు చెక్కే యువశిల్పిని ప్రేమించింది. అయితే ఆ సంగతి తన తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం తనకు లేదు. దాంతో మరొక దేశం యువరాజుతో పెళ్లికి తల వంచింది. మనసు చంపుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఎందుకు రాకుమారి? సంగతంతా మీ తల్లిదండ్రులకు చెప్పండి. వారు తప్పకుండా మీ మాట వింటారు. మీ మంచి గురించి ఆలోచించేవారైతే తప్పకుండా మీ మాటను ఒప్పుకుంటారు కూడా అన్నది శకుంతల. యువరాణి దిగులుగా మొహం పెట్టుకొని ఏం చేయాలో నాకేమీ పాలుపోవడం లేదు అన్నది. అప్పుడు శకుంతల కాసేపు ఆలోచించి ఒక చిన్న పథకం వేసింది. యువరాణి గారు, మిమ్మల్ని ఇష్టం లేని పెళ్లి నుంచి నేను కాపాడుతాను. అయితే మీరు చేయాల్సింది ఏమిటంటే అంటూ యువరాణి చెవిలో ఒకటి చెప్పింది. రాకుమారి కళ్ళు మెరిశాయి. ఆమె వెంటనే తన వేలికున్న ఉంగరాన్ని శకుంతలకిచ్చింది. ఇదిగో, ఈ ఉంగరం ధరించు. నిన్ను ఈ రాజమందిరంలో ఎక్కడా ఎవ్వరూ ఆపరు. నేను ఎలాగోలాగా ధైర్యం కూడగట్టుకుని మా అమ్మా నాన్నకు ఈ విషయం చెప్తాను. ఇక మిగతాది దైవం చేతిలోనే ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శకుంతల ఉంగరం తొడుక్కొని వెంటనే తను చావిడి వద్దకు వెళ్ళింది. అక్కడ పొట్టి రాక్షసిని పిలిచింది. ఒసే యువరాణి, ఇక్కడికి ఒక మనిషి వస్తాడు. వచ్చి యువరాణి అని పిలుస్తాడు. అప్పుడు నువ్వే యువరాణిగా మాట్లాడాలి అన్నది. పిశాచి బుర్ర గోక్కుంది. దానికి ఏమీ అర్థం కాలేదు. ఏమిటే నువ్వు మాట్లాడేది అన్నది. ఏమీ లేదు, ఆ యువరాజును నేను నీ వద్దకు పంపిస్తాను. చీకటిలో నువ్వు ఎలాగో కనిపించవు కాబట్టి మెల్లగా ఈ గోతాం చాటునే ఉండి ఒక్కసారిగా యువరాజు రాగానే ఆయన ముందుకు దూకు. నేనే యువరాణినని చెప్పు. నువ్వు ప్రతిరోజు పొద్దున్న అయ్యేసరికి యువరాణిగా, రాత్రి అయ్యేసరికి మరుగుజ్జు రాక్షసిగా ఉంటానని ఆయనను నమ్మించు. అర్థమైందా? ఈ ఒక్క చిన్న సహాయం చేసావంటే మన ఇద్దరం ఇక్కడి నుంచి బయటపడిపోతాం అంది శకుంతల. అలాగే, ఈ సాయం నేను చేస్తాను, కానీ నాదో కోరిక అన్నది. ఏమిటది, తొందరగా చెప్పు అన్నది శకుంతల. ఏమీ లేదే, ఈ పీచు మిఠాయి నాకు చాలా నచ్చింది. ఆ పీచు మిఠాయి వాడెవరో ఎతికి నన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేసి జీవితాంతం ఈ పీచు మిఠాయి తినుకుంటూ బతుకుతాను అన్నది పొట్టి రాక్షసి. శకుంతల పక్కున నవ్వింది. అయ్యో, ఇక్కడి నుంచి బతికి బయటపడితే అలాగే చేద్దాంలే. ముందు నేను చెప్పింది చెయ్యి అన్నది. మరుగుజ్జు రాక్షసి అలాగే అని గోతంలోకి వెళ్ళిపోయింది. యువరాణి ఉంగరం ధరించిన శకుంతల వెంటనే విడిదింట్లోకి ప్రవేశించింది. అక్కడ యువరాజుకు ఆమె రహస్యంగా రాజకుమారి ఉంగరం చూపించింది. అయ్యా, రాజకుమారి తక్షణం మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట, నా వెంట రండి అన్నది. ఇంత అందంగా ఉన్నావు, నువ్వే యువరాణి అయి ఉంటావు, ఎందుకు నాతో పరాచకాలు ఆడుతున్నావు అన్నాడు యువరాజు. శకుంతల ఆశ్చర్యపోయింది. అయ్యో, నేను యువరాణిని కాదండి, నేను ఆమె చెలికత్తెను. మీకోసం ఆవిడ వేచి ఉన్నారు, త్వరగా పదండి అంటూ తొందరపెట్టింది. అతడు అలాగే అంటూ తనతో పాటు వచ్చాడు. తను చావిడి వద్దకు తీసుకెళ్లి
మీరు లోపలికి వెళ్ళండి, యువరాణి అక్కడే ఉన్నారు. సిగ్గుతో బయటికి రాకపోవచ్చు, కానీ మీరు మాట్లాడి ఆ విషయం ఏమిటనేది కనుక్కోండి. నేను ఇక్కడే వేచి ఉంటాను అంటూ తలుపు వద్దనే ఉంది. యువరాజు చావిట్లోకి పోయాడు. కొద్దిసేపటికి ముఖమంతా కందగడ్డలా చేసుకుని శకుంతల వద్దకు వచ్చాడు. నీ పేరేమిటి అని అడిగాడు. శకుంతల అన్నది భయంగా. చూడు శకుంతల, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు గంధర్వ కన్యలా ఉన్నావు. నీకు నాకు జోడి చాలా బాగా సరిపోతుంది. రాజకుమారి అందచందాల గురించి నన్ను అడక్కు అన్నాడు యువరాజు. యువరాజు రాజసింహుడి మాటలకు శకుంతల నివ్వెరపోయింది. సిగ్గుపడుతూ తానెవరైంది చెప్పింది. యువరాజా, మీకు నేను ఏ విధంగానూ తగినదానను కానే కాదు అన్నది. నువ్వు అభ్యంతరం చెప్పడంలోనే నీ గొప్పతనం, సంస్కారం నాకు అర్థమవుతుంది. నా మాటకు తిరుగులేదు. రాజుగా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాననుకో అన్నాడు రాజసింహుడు. యువరాజు కూడా చాలా అందంగా ఉండడంతో శకుంతల కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంది. అయితే యువరాజు పెళ్లికి నిరాకరిస్తున్నాడు అనే విషయం రాజాంతఃపురం అంతా గుప్పుమంది. రాజదంపతులు చాలా కలవరపడ్డారు. కానీ తమ కుమార్తె తమకు మనసు విప్పి ఆ శిల్పి గురించి చెప్పడం వారికెంతో సంతోషాన్ని కలిగించింది. ముహూర్తం వేళ మించిపోకుండానే శిల్పితో తన కుమార్తె పెళ్లిని, శకుంతలతో యువరాజు పెళ్లిని ఒకటేసారి జరిపించారు. అంతా జరిగాక రాజు స్థిమితపడ్డాడు. నా కుమార్తె ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడావు. నీకేం కావాలో కోరుకో అన్నాడు శకుంతలతో. నాకు మరే కోరిక లేదు మహారాజా. కాకపోతే పెళ్లి సామాన్లు సర్దించిన చావిడిలో 3 చింతపండు గోతాములున్నాయి. అవి మాత్రం నాకు ఇప్పించండి చాలు అన్నది శకుంతల. ఈ కోరిక విని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు శకుంతల యువరాణి. చేసేదేమీ లేక చావిడి నుండి ఆ గోతాములు తెప్పించారు. శకుంతల అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని ఆ 3 గోతాములను రథంపై ఎక్కించుకొని అత్తవారింటికి బయలుదేరింది. దారిలో మరుగుజ్జు రాక్షసి నివాసమైన మర్రి చెట్టు వద్దకు వచ్చారు. అప్పుడు ఆమె రథాన్ని ఆపించి, యువరాణి, నీ నివాస భవనం వచ్చేసింది. ఇక ఏ ప్రమాదమూ లేదు. నీ గోతాంలోంచి బయటికి రా అన్నది. వెంటనే గోతాంలోంచి మరుగుజ్జు రాక్షసి బయటకు దుంకింది. యువరాజు తెల్లబోయాడు. ఏమిటి, యువరాణి మనతో పాటు వచ్చిందా? అదేమిటి, ఇంకా మరుగుజ్జు రాక్షసిగానే ఉంది అన్నాడు ఆశ్చర్యపోతూ. శకుంతల రాక్షసి ఇద్దరూ పక్కున నవ్వారు. జరిగిందంతా ఆయనకు చెప్పారు. మరుగుజ్జు రాక్షసి శకుంతలకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకొని ఒక్క ఉరుకున మర్రి చెట్టు కొమ్మల్లోకి ఎగిరిపోయింది. యువరాజు జరిగిందంతా తెలుసుకున్న తర్వాత శకుంతల తెలివితేటలకు చాలా మురిసిపోయాడు. ఈ మరుగుజ్జు రాక్షసి యువరాణి పుణ్యాన మనిద్దరి వివాహం జరిగింది. ఈ పుణ్యం కారణంగా వచ్చే జన్మలో అయినా నిజంగానే ఏ యువరాణిగానో పుడుతుంది చూడు అంటూ ఇద్దరూ నవ్వారు. ఆ తర్వాత వారు ఎంతో కాలం సంతోషంగా జీవితాన్ని గడిపారు. చూశారు కదా, తెలివితేటలకు సంబంధించిన మరొక మంచి కథ కదా. సమయానికి శకుంతలకు ఒక మంచి ఐడియా వచ్చింది కదా. దాన్ని రాకుమారి కూడా ఒప్పుకోవడంతో అది ఇంప్లిమెంట్ చేసి ఆమె కూడా ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడింది. అదేవిధంగా తను కూడా ఒక దేశానికి యువరాణి అయిపోయింది. మరుగుజ్జు రాక్షసి ప్రాణాలను కూడా కాపాడింది. కాబట్టి తెలివితేటల వల్ల మనం సాధించలేనిది ఏదీ లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది మనందరం విన్నమాటే, కానీ ఇటువంటి కథల్లో ప్రాక్టికల్గా చూడొచ్చు కదా. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా దీనికి లైక్ మరియు మీకేం నచ్చింది అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ కథను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.